అందుల ఆరాధ్య దైవమైనటువంటి అందుల లిపి నిర్మాత లూయిస్ బ్రెయిలీ 216వ జన్మదిన వేడుకలను విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరులోని వెలమ సంఘం భవనంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రబాబు మాట్లాడుతూ అందుల ఆరాధ్య దైవం అందుల లిపి నిర్మాత లూయిస్ బ్రెయిలీ 216వ జన్మదిన వేడుకలను నెల్లూరు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించామన్నారు. అందులకు 6 చుక్కల లిపితో మా అందరికీ విజ్ఞానాన్ని నింపాడన్నారు. బ్రెయిలీ లిపితో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగాలలో ఉద్యోగాలు రావడానికి ఆయనే కారణమన్నారు. అందులకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటుకు దోహదపడ్డారన్నారు. ప్రతి సంవత్సరము బ్రెయిలీ జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా ఈ సంవత్సరం వైభవంగా నిర్వహించామన్నారు. అనంతరము బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అందులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బడిరెడ్డి శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ ప్రసాదరావు, జిల్లా ట్రెజరర్ జె ప్రసాద్, అసోసియేషన్ సభ్యులు పోరెడ్డి మహేష్ రెడ్డి, దీపకల, ఏజి పద్మజ, శ్రీనివాస్, మాధురి, మాలశ్రీ తదితరులు పాల్గొన్నారు. విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు నెల్లూరులోని వెలమ సంఘం హాల్లో విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా బ్రాంచ్ తరఫున బ్రెయిలీ లిపి సృష్టికర్త అందుల ఆరాధ్య దైవం సర్ లూయిస్ బ్రెయిలీ గారి 216వ జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందులకు 6 చుక్కల్లో బ్రెయిలీ లిపిని సృష్టించి ప్రపంచ భాషలన్నింటినీ కూడా 6 చుక్కల్లో ఇమిడింపజేసి మా అందరి జీవితాల్లో వెలుగులు నింపినందుకు ఆయనకు ఘన నివాళులర్పిస్తూ ప్రతి సంవత్సరము కూడా మేము ఈ వేడుకలు నిర్వహిస్తూ ఉన్నాము. దానిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఏదైతే బ్రెయిలీ లిపి లేకపోతే కనుక అందుల జీవితాలు ఎలా ఉండేవో మాకు తెలియదు. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బ్రెయిలీ లిపి ఉండటం వలన ఇటు సాఫ్ట్వేర్ రంగంలో కానీ లేకపోతే ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ అందులైనటువంటి వేలాది మంది వర్క్ చేయగలుగుతున్నారంటే ఆ మహనీయుడు సృష్టించినటువంటి ఆ బ్రెయిలీ లిపి పుణ్యమే అని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఎందుకంటే కనుక మాకు ప్రత్యేకమైనటువంటి పాఠశాలను ఏర్పాటు చేయడం ద్వారా ఈ యొక్క విద్యారంగంలో సమూలమైనటువంటి మార్పులకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నటువంటి క్రమంలో ఈ బ్రెయిలీ ఒక దిక్సూచి అయిందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లాలో వెలమ సంఘం భవనంలో లూయి బ్రెయిలీ 216వ జయంతి వేడుకల్ని జరుపుకున్నాం. ఈరోజు ఈ ఫంక్షన్కి మా రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రబాబు గారు, వీసీఏ సంఘం అధ్యక్షులు, మేము నెల్లూరు జిల్లాలో వీసీఏ సంఘం పెట్టుకొని ఈరోజుకి 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాల నుంచి ఇదే ఫంక్షన్ హాల్లో చేస్తున్నాం. ప్రతి ఒక్క అందరూ కూడా మన జీవితాల్లో లూయి బ్రెయిలీ గారు వెలుగును నింపారు. కాబట్టి మనం జీవించున్నంతకాలం లూయి బ్రెయిలీ గారిని గుర్తుపెట్టుకొని ఆయన జన్మదిన వేడుకలు మనం ఎక్కడున్నా కూడా నిర్వహించాలని కోరుకుంటూ